మన డిసిసిబి బ్యాంక్ అంటే మన సమైక్య గుంటూరు జిల్లా ఈరోజు సెంట్రల్ బ్యాంక్ కేంద్ర సహకార బ్యాంక్ అంటే పెద్ద ఎత్తున నిధులు దీన్ని సద్వినియోగం చేసి రైతులకి లక్షలాది మంది రైతులకి నంబర్ 1 గా మక్కెన మల్లికార్జున గారు సేవలు అందించగలరు. వారికి సమర్థత ఉంది, వాళ్ళకి టాలెంట్ ఉంది. ఆయనకి మరి భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి రైతులకి నంబర్ 1 సేవలు అందించేటువంటి అవకాశం వారికి ఇవ్వాలని భగవంతుని కోరుతున్నా. అలాగే ఈ పదవికి వన్నదేస్తాడని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో లాగా లూటీలు దోపిడీలు చెక్కు పెట్టేస్తారు ఖచ్చితంగా మక్కెన మల్లికార్జున గారు. జిడిసిసి బ్యాంక్ ని లాభాల బాటలో ముందుకు తీసుకెళ్తారు మన మక్కెన గారు. అలాగే రైతులకి మెరుగైనటువంటి సేవలు అందిస్తారు, రైతులకు పెద్ద మేలు చేస్తారు, రైతులకు కొండంత అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మక్కెన మల్లికార్జున గారు ఈ పదవి బాధ్యతలో ఘన విజయాలు సాధించడానికి మేమందరం వెన్నంటి ఉంటాం. మేము జిల్లాల ఎమ్మెల్యేలందరి తరఫున వారికి మాటిస్తున్నా మా పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. మీరు లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని, మరి బ్యాంకును కూడా లాభాల బాటలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, జిల్లా నుండి వచ్చినటువంటి నలుమూల నుండి వచ్చినటువంటి మిత్రులందరికీ, వినుకొండ నియోజకవర్గం నలుమూల నుండి వచ్చినటువంటి నా సోదరులందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మక్కెన మల్లికార్జున గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో కూడా. లగడపాటి వెంకటరావు గారు డిఎల్డిఏ చేశారు, ముందు సుబ్బారావు గారు నాతో పాటు సర్పంచ్ ఎంపీడీసీగా చేశారు. అదే విధంగా రమసాని నాగేశ్వరరావు గారు నాకంటే ముందు 81లో ఆయన సర్పంచ్ చేసి ఆయన యాడ్ చైర్మన్. ఇంతటి అనుభవజ్ఞులు సీను, నేను ఆయన కలిసి ఒకేసారి సర్పంచ్ చేశాం. ఆయన ఎంపీడీసీ, నేను జడ్పీడీసీ. ఎంతో మంది మిత్రులు ఇప్పుడు నియోజకవర్గం నా సహచరులు, నాకంటే సీనియర్లు, నాకంటే కష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే క్రమంలో ఆ బాధ్యతని మన చీఫ్ విప్ గారు, అదే విధంగా మన శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా కలిసి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా లోకేష్ గారికి వివరించడం, ఈనాటి ఈ బ్యాంకు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక రైతుగా నేను అంత గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆవులను పోషిస్తూనే ఉన్నా, వ్యవసాయం చేస్తూనే ఉన్నా, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నది మీ అందరికీ తెలుసు. నేను స్వచ్ఛమైన రైతుగా ఉన్నాను కాబట్టి ఈ రోజున ఈ రైతులకు సంబంధించిన పదవి రావటం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా, చాలా బాధ్యతగా భావిస్తున్నా. ఇది అహంకారంతో కూడింది కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఇది మంచి సమయం. ఈ మంచి సమయంలో ఎందుకంటే చీఫ్ విప్ గా ఆయన ఉన్నారు కేబినెట్ ర్యాంకులో, మరి ఆయన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆయనకు చేదోడు వాడుగా ఉండేదానికి జిల్లాలో నేనుండి అధికారులతో మాట్లాడేదానికి, వారి ఆదేశాల ప్రకారం ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకునేదానికి నాకు అవకాశం ఉంటుంది. అదే విధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు నిన్ననే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఏపీ శాఖకి ఆయన చైర్మన్ గా చేశారు. దీనికి అనుసంధానమైనటువంటి శాఖ. మరి వారి ద్వారా కూడా మనకి ఈ జిల్లాలో కూడా ఎక్కడైనా గోడౌన్స్ కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ అవసరమన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటటువంటి చక్కటి అవకాశం ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారి ద్వారా మనకు వస్తుంది. ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ విప్ ఉన్నటువంటి ఆంజనేయుల గారి ద్వారా మనకు అనేక అవకాశాలు వస్తాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. సరే, వినుకొండలో మనం మాట్లాడుకుందాం. వినుకొండలో ఉన్నప్పుడు ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యంగా రైతులకు సంబంధించి గత 5 సంవత్సరాలు కొంత ఇబ్బంది జరిగింది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, కేంద్ర సహకార బ్యాంకులో. తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద శాసనసభ సంఘాన్ని వేశారు. నరేంద్ర గారు ఉన్నారు, కొంటాల రామకృష్ణ గారు చైర్మన్ గా ఉన్నారు. మంచి వ్యక్తులు, మంచి అనుభవజ్ఞులైనటువంటి వారు ఉన్నారు. దాని ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగింది. ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా తప్పు చేసిన వారికి పక్కన పెడతారు. నేనైతే ఒకటే మనవి చేస్తున్నా, అక్కయ్య ఉన్నాడు, మరి ఆంజనేయులు గారు నేను అన్నంలే కానీ భావైతులు. తప్పనిసరిగా ఈ మాజీ చీఫ్ విప్, ప్రజెంట్ చీఫ్ విప్ గారి సమక్షంలో నేను ఒకటే చెబుతున్నా, మీ అందరి సమక్షం. నాకైతే మాత్రం ప్యాంటుకి చొక్కాకి బురదంటకుండా నిష్పక్షపాతంగా రైతుల కోసం పనిచేస్తానని మనవి చేస్తున్నా. మనందరం రైతులు. ఇది రైతుల బ్యాంక్. రైతులను కూడా ఇక్కడ వ్యాపారస్తులుగా చేసేటటువంటి ప్రక్రియని ఈ రోజున అమిత్ షా నేతృత్వంలో మన శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా, మీకు తెలుసు, ప్రతి సొసైటీకి ఒక కోల్డ్ స్టోరేజ్ చేయాలని, ఒక ఆయిల్ బంకు తేవాలని, ఒక జనరల్ స్టోర్ తేవాలని ఆయన కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు. 167 సొసైటీలు ఉన్నటువంటి పెద్ద వ్యవస్థ ఇది. దాదాపు 6,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. ఇక్కడ దాదాపుగా 1000 మంది అధికారులు పనిచేస్తున్నారు. మరి ఇంకా చాలా వ్యవస్థ ఉంది. ఇది లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థని తప్పనిసరిగా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాం. దాన్ని అభివృద్ధి చేద్దాం. బ్యాంకుని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది, రికవరీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని శుద్ధిగా చేస్తానని, నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పిన
చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా బీజేపీ వారికి, మరీ ముఖ్యంగా మన చీఫ్ జీవ ఆంజనేయులు గారికి, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారికి, గౌరవ శాసనసభ్యులు, కేంద్ర మంత్రి గారికి అందరూ కూడా నా అదృష్టం ఏంటంటే నేను సీనియర్గా ఉండటం మూలాన 17 మంది శాసనసభ్యులు కానీ, 4 మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కూడా మల్లికార్జునరావు అయితే పర్వాలేదా, మంచోడు, రైతు, అనుభవం ఉంది, తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాడని అందరూ కూడా ఆమోదించినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నన్ను ఆశీర్వాదించడానికి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు, మరి ఈ శాఖ మంత్రి వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి అక్కయ్య రాజకుమార్ గారు, ముకుందరావు గారు వచ్చారు, వారు ఆశీర్వాదం తీసుకుంటా. ఇందాకనే కన్నా లక్ష్మణాయుడు గారు వచ్చిపోయారు, గౌరవ శాసనసభ్యులు వచ్చిపోయారు. తప్పనిసరిగా వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆనంద్ బాబు గారు వచ్చారు, దూలిపాల నరేంద్ర గారు వచ్చారు, ప్రవీణ్ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు, నజీర్ అహ్మద్ గారు వచ్చారు. తప్పనిసరిగా అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. వారి సహకారంతో ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్